కొంతమంది స్ట్రిక్ట్‌గా డైట్ చేస్తూ ఉంటారు. అందులో బి12 పడిపోద్ది. యాడిక్వేట్‌గా క్యాలరీస్ ఉండవు. ప్రోటీన్ డెఫిషియన్సీలో ఉంటారు. అలా చాలా సార్లు మైక్రో న్యూట్రియంట్ డెఫిషియన్సీతో ఎక్కువగా చికాకులుంటాయి. అండ్ ఫ్యాట్ అనేది కంటిన్యూయస్‌గా డిపాజిట్ అవుతూనే ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళు అటు వెయిట్ మేనేజ్‌మెంట్‌తో బాధపడుతూ ఉంటారు. అటు పర్సనల్ లైఫ్ బాధపడుతూ ఉంటారు. అటు అటెన్షన్ స్పాన్ గూడా తగ్గిపోతుంది. అండ్ 40 ప్లస్‌లో ఈ పెరిమెనోపాజల్ హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ కూడా అవుతూ ఉంటాయి. సో, ఇవన్నిటికి నిజంగా చెప్పాలంటే స్ట్రాంగ్‌గా మీరు రైట్ ఫుడ్ తీసుకున్నట్టయితే అటు మలమలా మాడిపోవద్దు. ఏ డైటింగు చేయాల్సిన అవసరం లేదు. రైట్ ఫుడ్ మంచి ప్రోటీన్ ఎక్కువ తీసుకొని, అటు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, మిల్లెట్స్, అటు జొన్న రొట్టె, మన పప్పులు, కూరగాయలు అన్నీ తీసుకోవచ్చు. అండ్ ఫ్రూట్ తీసుకోవాలి జ్యూసెస్ బదులు. మజ్జిగ, రాగి జావ, ఏదైనా కొంచెం డిటాక్స్ వాటర్ లాంటివి. ఇట్లా మంచి ప్రోటీన్ డైట్ తీసుకున్నట్టయితే అది మీరు 2 ఎగ్స్ కూడా హోల్ ఎగ్స్ తినొచ్చు రోజుకి. నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ తినొచ్చు. ఏదైనా ఒక మంచి బ్యాలెన్స్ డైట్ తీసుకుంటే ఫస్ట్ పొట్ట హాయిగా ఉంటుంది. వెన్ స్టమక్ ఈస్ ఫుల్ యూ విల్ నాట్ హ్యావ్ ఔట్‌బర్స్ట్. అనవసరంగా చికాకులుండవు.